నంద్యాల పట్టణంలోని పార్క్ రోడ్ లో వెలిసిన శ్రీ నిమిషాంబదేవి ఆలయంలో శుక్రవారం సందర్భంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అమ్మవారికి పంచామృత అభిషేకాలు, కుంకుమార్చనలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ పూజారి లక్ష్మణ్ మాట్లాడుతూ ఈ నెల 19వ తేదీ ధనత్రయోదశి పర్వదినాన్ని ఆలయంలో ఘనంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. నిమిషాంబదేవి ఆలయంలోని అమ్మవారి హుండీలోని నాణెములు, నిమిషాంబదేవి ప్రతిమ కలిగినటువంటి రాగి నాణెములను శరన్నవరాత్రి నుంచి ధనత్రయోదశి రోజు వరకు అమ్మవారి దగ్గర నుంచి ప్రత్యేక పూజలు నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ నాణెములను ఆదివారం ధనత్రయోదశి రోజు ఆలయంకు విచ్చేసే భక్తులకు అందజేయడం జరుగుతుందన్నారు. ఈ నాణేలను భక్తులు తమ తమ పర్సులు, నగదు నిల్వ ఉంచే బీరువాలలో ఉంచుకోవడం వల్ల ధనం వృద్ధి చెందుతుందన్నారు. కావున భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. जय श्री निमिषांबा माता को माता निमिषांबा देवी आलయం నంద్యాల శ్రీ నిమిషాంబ దేవాలయంలో మరి ఈ నెల అంటే అక్టోబర్ 19, 10, 2025 ఆదివారము ఉదయం 9 గంటలకు ధనత్రయోదశి పర్వదిన సందర్భంగా అమ్మవారికి మహాలక్ష్మి పూజ నిర్వహించి మరి అమ్మవారి దగ్గర ఉంచినటువంటి అమ్మవారి రూపులు కానీ మరి రూపాయి నాణ్యాలు కానీ భక్తాదులకు పంచబడును. 50 మంది భక్తాదులు కూడా మరి యొక్క అవకాశాన్ని వినియోగించుకొని 19వ తారీఖు ఆదివారం ఉదయం 9 గంటలకల్లా నిమిషాంబ దేవాలయానికి రావాల్సిందిగా తెలియపరుస్తున్నాము. మరి యొక్క కాయిన్స్, రూపాయి కాయిన్స్ కానీ అమ్మవారి నాణ్యాలు కానీ పంచడానికి ఉద్దేశం ఏంటంటే మరి పురాతన కాలం నుంచి కూడా మరి యొక్క ఆర్యక్షేత్రీయ రాజులందరూ కూడా ఈ విధంగా ధనత్రయోదశి పర్వదినాన్ని ఘనంగా నిర్వహించి లక్ష్మీ పూజ చేయించి ఆ యొక్క రూపాయి కాయిన్స్ మరి ప్రతి ఒక్క భక్తాదులకు కూడా ఈ విధంగా ఇవ్వటం జరిగింది. అప్పట్లో వారు కూడా ఈ విధంగా అమ్మవారి కాయిన్స్ తీసుకొని వారి యొక్క ధనాగారమును ఉంచుకోవడం వల్ల వారికి ధన సమృద్ధి కలిగి ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కలిగి ఈ విధంగా అమ్మవారి అనుగ్రహం ఎల్లవేళ ఉంటుందని చెప్పేసి పురాతన కాలం నుంచి కూడా చేయబడింది. మరి మన దేవాలయంలో కూడా గత 2 సంవత్సరాల నుంచి కూడా ఈ విధంగా ధనత్రయోదశి పర్వదినం జరుపుతున్నాము. మరి యొక్క రూపాయి కాయిన్స్ ఏమిటన్నట్లయితే సంవత్సరం నుంచి కూడా అమ్మవారి హుండీలో ఉన్నటువంటి ఆ యొక్క ధనాన్ని, రూపాయి బిళ్ళలను మరి పోయినసారి మనం నవరాత్రులు నిర్వహించాం కదా, ఆ యొక్క నవరాత్రుల నుంచి కూడా నిత్యం కూడా పూజ నిర్వహించండి. ఈ యొక్క ధనత్రయోదశి నాడు మరి ధనలక్ష్మి పూజ చేయించి భక్తాదులందరూ కూడా ఇవ్వడం జరుగుతుంది. కావున 50 మంది భక్తాదులందరూ కూడా ఈ యొక్క సదవకాశాన్ని ఉపయోగించుకొని మరి ధనత్రయోదశి ఆదివారం ఉదయం 9 నుంచి మరి 1 గంట వరకు కూడా ఆలయానికి వచ్చేసి ఆ యొక్క కాయిన్స్ కానీ అమ్మవారి నాణ్యాలు కానీ పరిమితిగా ఉన్నంత వరకే భక్తులకు ఇవ్వబడుతుంది. కావున 50 మంది భక్తాదులు వచ్చేసి అమ్మవారి కాయిన్స్ తీర్థప్రసాదం స్వీకరించవలసిందిగా తెలియపరుస్తున్నాం. జై శ్రీ నిమిషాంబ మాతాకు, మాతా భగవతి నిమిషాంబ దేవికి.